వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. నా పేరు విక్రమ్ అండ్ ఇవాళ డే 4 ఆఫ్ ఆ ట్రిప్. 28th April మార్నింగ్ 7:30 అయింది టైం. అయితే ప్రజెంట్ క్యాండీలో ఉన్నాం. క్యాండీ ఈజ్ రియలీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ శ్రీలంక మొత్తంలో. నిన్న ఈవినింగ్ కొలంబోలో అప్రాక్సిమేట్గా 6కి స్టార్ట్ అయ్యాం మేము. 9:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. స్టాండర్డ్ డ్యూరేషన్ అయితే 3 hours అని చెప్పారు, బట్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఒక అరగంట అటు ఇటు అయిందనమాట మాకు. సో మేము ప్రజెంట్ ఉంటున్న ప్లేస్ అయితే అది, ఇఫ్ యూ కెన్ సీ దట్, ఆ ప్లేస్ పేరు గల్బంగ్లో అనమాట. ఇది 1939లో ఫ్రెంచ్ వాళ్ళు కట్టారు. మా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే క్యాండీకి ఒక 2 kilometers దూరంలో పెరెందిని అనే ప్లేస్ అనమాట. ఇది లొకేషన్ కింద పిన్ కామెంట్లో ట్యాగ్ చేస్తాను. అండ్ సీరియస్లీ అందరూ చెప్పారు యాక్చువల్లీ ఇనీషియల్గా చాలా బాగుంటుంది క్యాండీ అది ఇది అని చెప్పి. అప్పుడు నేను ఏమనుకున్నాను, మహా అయితే మన మారేడుమిల్లి లాగానో లంబసింగి లాగానో ఉంటుంది అనుకున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది కేస్. చాలా బాగుందన్నమాట. అంటే దేనికి అది యూనిక్ యాక్చువల్లీ. మన ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి, ఈ ప్లేస్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో మీరు చూడొచ్చు, కొంచెం ఇలా ఉందన్నమాట. అండ్ అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, బట్ పూల్ అయితే ప్రజెంట్ యాక్సెస్ చేయలేమన్నమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి, బట్ మనం ఈ స్టెప్స్ యూజ్ చేయట్లేదు. లోపల నుంచి ఇంకో వే ఉంది. ఎగ్జాక్ట్గా ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అయితే మీరే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. 1939లో ఫ్రెంచ్ వాళ్ళు కట్టారు. చాలా యూనో ఆ ఫ్రెంచ్ ఓల్డ్ యూరోపియన్ వైబ్స్ అవి వస్తాయి సీరియస్లీ. సో ఎంట్రన్స్లో మెట్లు ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు చాలా సిమెట్రిక్గా ఉంది ఇల్లు, పర్ఫెక్ట్లీ సిమెట్రిక్గా ఉంది. గైస్ టైం అరౌండ్ 9:30 అయింది. వీఆర్ ఆల్ రెడీ అనమాట. అండ్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వెహికల్ కూడా వచ్చేసింది, యాజ్ యూ కెన్ సీ. సో ఇవాళ ప్లాన్ అయితే వీఆర్ గోయింగ్ టు డూ క్యాండీ. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ క్యాండీ. నిన్న మాకు ఒక 2-3 ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ లోకల్స్. వాళ్ళు చెప్పడం ఏంటంటే క్యాండీ మొత్తం కవర్ చేయడానికి ఒక రోజు సరిపోతుంది, హార్డ్లీ 1-2 ప్లేసెస్ మిస్ అవ్వచ్చు, కానీ క్యాండీ అయితే కంప్లీట్ చేసేయచ్చు వాళ్ళని చెప్పారు. సో వీ విల్ ట్రై టు ఫినిష్ క్యాండీ టుడే అండ్ డూ అనదర్ ప్లేస్ టుమారో. మోస్ట్లీ ఇక్కడే ఉంటాం, నియర్ బై ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం ప్రజెంట్కి, బట్ వీ డోంట్ నో కదా, ప్లాన్స్ చేంజ్ అవ్వచ్చు. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ క్యాండీ. సో గైజ్ ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్కి ఆగాము. అండ్ మేము ప్రజెంట్ ఉన్న ప్లేస్ పేరు పెరిందిని చెప్పాను కదా, స్పెల్లింగ్ ఇక్కడ పెడతాను. ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ అదో కాదో ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే ఒక 1100 acres అరౌండ్ ఒక కాలేజ్ ఇది. అండ్ అంటే ఇట్స్ లైక్ యూనివర్సిటీ, శ్రీలంకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ అంట. అండ్ ఒక కొండ మొత్తం కాలేజే ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ నాట్ స్మాల్, ఒక మీడియం సైజ్ ఊరులాగా ఉంటుంది అనమాట ఇది. అండ్ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఆగాము ఇక్కడ. అండ్ మీరు ఈ కార్ చూసినట్టయితే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కార్, బికాస్ నిసాన్స్ అని ఇండియాలో మనం 2010 తర్వాత చూసాం, 2009-10 అరౌండ్ చూసాము. అది ఫేస్ లిఫ్ట్ అనమాట. ఒరిజినల్ నిసాన్స్ అన్నీ అయితే ఇదే, సమ్వే ఫ్రమ్ ఎర్లీ 2000s or 90s అనమాట. చూసారు కదా, బాగుంది, చాలా బాగుంది చూడడానికి అయితే. మన ఓల్డ్ బాలెనోలో ఉంది. అండ్ నేను చెప్పాను కదా, శ్రీలంకలో పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ కార్స్. మనకు లేని చాలా కార్స్ ఇక్కడ ఉన్నాయి, చాలా మంచి మంచి కార్స్. కొలంబోలో అయితే ఎవ్రీ 4-5 కార్స్లో ఒకటి ల్యాండ్ క్రూజర్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ చాలా మంచి మంచి స్పోర్ట్స్ కార్స్ కూడా ఉన్నాయి కొలంబోలో అయితే. అండ్ మీరు చూసినట్టయితే ఇదే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన ప్లేస్. అండ్ ఇది కాలేజ్లో చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. ఇదైతే అగ్రికల్చరల్ ఫెసిలిటీ అంట. అండ్ ఇక్కడ ఒక డిఫెండర్ ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, ఎవ్రీ 5 కార్స్లో ఒకటి ల్యాండ్ క్రూజర్, రెండోది ఓల్డ్ డిఫెండర్ అనమాట. ఇక్కడ పోలీస్ కూడా డిఫెండర్ యూజ్ చేస్తారు, ఓల్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్. భలే ఉంటాయి చూడడానికి, వీళ్ళకి కామన్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే రోజు చూస్తూ ఉంటారు కాబట్టి. బట్ మనకి యూనిక్ కదా డిఫెండర్ అంటే. దట్టు ఇండియాలో ఈ ఓల్డ్ డిఫెండర్స్ చాలా రేర్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదో ట్రక్ ఉంది, సమ్ టయోటా ట్రక్, మేబీ హైలక్స్కి ప్రీడిసైజర్ అయి ఉంటుంది. వాట్ ఈస్ దిస్?
is balanced pittu. ఏంటది? Potato curry ఉంటుంది. Okay. And this coconut milk తో ఇది cook చేస్తారు. And this is chili paste. Yeah, chili paste. This is not rice, like with rava flour with coconut milk it seems. Okay. And this is potato curry. Yeah, complete veg, pure veg. Okay. And this is chili paste, which is very spicy. Nice. Okay, so hi. So we are seeing some authentic, Indian Sri Lankan food. Telugu. This I guess dosa with kobbar chutney and sambar. Same dosa, kobbar chutney and sambar, and we have vada, kobbar chutney. So this dish, it is called pittu or pittu. Yeah, so that's some Sri Lankan food about to taste. Hope you like it. Okay. ఏంటది? వాటర్మెలన్ జ్యూస్. డిఫరెంట్గా ఉంది కదా మన జ్యూస్ కన్నా. లెమన్ ఉంది, సాల్ట్ కూడా ఉంది. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. బాగుంది. ఆల్మోస్ట్ ఆ మౌంటైన్స్ వరకు యూనివర్సిటీ అంటే నేను ఇందాక చెప్పాను కదా ఇది 1100 acres అని. కాదు, ఇది 11,000 acres అంట. సో ఇంత క్లియర్ స్కై చూసి చాలా రోజులైంది ఫ్రాంక్లీ నేనైతే. మేము యూనివర్సిటీ దాటి వచ్చేసాం అనుకున్నాం, బట్ ఇంకా యూనివర్సిటీ లోపలే ఉన్నామంట. ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీ లోపల వెళ్ళి ఓన్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను అది. ఓకే. How big is the Peradeniya University and all? 1 second. No, you told us it's like around 11,000 acres, right? I'm not sure whether it's acres or hectares. I have to clarify that. Okay, but whatever, 11,000 is the number. Yeah. And how many courses you have here? Courses in the sense we have 9 faculties. Yeah. Particularly sure how many courses are there, because now in the arts faculty there's language courses, there's law, then there's music. So you have 9 faculties. 9 faculties, yes. Nice. It's like 9 streams. 9 different streams. So in the dental faculty, of course, there are about 3 courses they offer. Okay. One the BDS. Yeah, okay. Then there's another diploma for the dental technicians. Okay. And how old is the university? University was started in 1944. Oh, it's almost 80 years. Yes, closer to 80. Yeah. No, exactly 80. Exactly, 1944. Yeah. Nice. Currently there are 164 stone pillars like this. Okay. Nice. Why we have built these stone pillars is to allow the wind to cross. Oh, okay. For ventilation. Ventilation, because this is in between 2 mountains, so there's a lot of wind blowing through. Okay. Wood stone pillars, so that the wind can blow through. Okay, so that the building won't block the wind. Yes. సో గైస్ ఈ స్టోన్ పిల్లర్స్ ఉన్నాయి కదా, అంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా పిల్లర్స్ ఉండి పై ఫ్లోర్లో బిల్డింగ్ ఉంది, అంటే పైన బిల్డింగ్ ఉంది. దాని పర్పస్ ఏంటి అంటే ఇది ఒక మౌంటైన్ మీద ఉంది కదా, సో విండ్ బ్లాక్ చేయకుండా కింద నుంచి విండ్ పాస్ అయిపోయేలాగా డిజైన్ చేశారంట. అండ్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 80 years 1944లో స్టార్ట్ అయిందంట. 9 ఫ్యాకల్టీస్ ఉన్నాయి, అంటే 9 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ లుక్స్ లైక్ ఫోటోషాప్. నిజంగా గ్రాఫిక్స్లో ఉంది సీనరీ అయితే, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇదంతా వీఆర్ స్టిల్ ఇన్ క్యాంపస్. క్యాండీ సిటీలోకి వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు, బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది క్యాంపస్. యూనివర్సిటీ ఈజ్ వెరీ వెరీ నైస్. ఇది ఇక్కడ యూనివర్సిటీలో ఓపెన్ థియేటర్ అంట, అంటే లైక్ ఆడిటోరియం అనమాట. ఏమైనా ఈవెంట్స్ అవి జరిగితే అది స్టేజ్, అండ్ ఇది ఆడియన్స్ గ్యాలరీ. సో ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, అండ్ రైల్వే స్టేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సిటీ క్యాండీ అంతా చాలా బాగుంది. అండ్ వెనెవర్ యూ లుక్ ఎట్ స్కై ఇట్ ఫీల్స్ లైక్ యూఆర్ లుకింగ్ ఎట్ ఎ పెయింటింగ్. అంత క్లియర్గా ఉంది స్కై అయితే. సో బేస్ ఇక్కడ రైల్వే స్టేషన్లో మన టైం బోర్డ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఈ ప్లేస్కి వెళ్ళడానికి ట్రైన్ టైం ఇది అన్నట్టు. దాన్ని డిజిటల్ కాదు ఇది, సరే అలా అన్ని డిజిట్స్ కదులుతాయి అన్నమాట. సో గైస్ మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామంటే 2 days తర్వాత ఎల్లా అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్ళాము. 5 members అప్ అండ్ డౌన్ 35,000 శ్రీలంకన్ రూపీస్ అయింది. అంటే మన డబ్బుల్లో అప్రాక్సిమేట్గా 10,000 అనమాట. అంటే అప్రాక్సిమేట్గా 6 hours ట్రావెల్ ఉంటుందండి. 6 hours వెళ్ళడానికి, 6 hours రావడానికి. ఇక్కడ మనకి ట్రాఫిక్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ బీప్ చేస్తుంది అది, సో దట్ బ్లైండ్ పీపుల్ కూడా తెలుస్తుందని చెప్పి. పెడెస్ట్రియన్ సిగ్నల్స్ ఇండియాలో కూడా ఉంటాయి, కానీ ఇంతలా ఎవడు ఫాలో చేయడం. ఒకసారి క్రౌడ్ చూపి. గ్రేట్, సీరియస్లీ.